హరే కృష్ణ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నా డే 1 అండి. 30 డేస్ ఛాలెంజ్‌లో ఫస్ట్ డే అనమాట. అయితే ఇది నేను కస్టమర్ ఆర్డర్ కోసం చేశాను. అది కూడా నాకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఆర్డర్స్ ఎలా వస్తాయి అనేది చిన్న చిన్న టిప్స్ చెప్తూ మనం వీడియోలో ప్రాసెస్ చూద్దాము. ఖచ్చితంగా బిగినర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూడండి. అయితే ఇది హాఫ్ మూన్ అండ్ హాఫ్ మూన్ కాకుండా ఇంకా లక్ష్మీ కాసులు ఇవైతే గోల్డ్ బాగా డార్క్ గోల్డ్ ఉన్నాయి కదండి. ఇవి నేను కాసుల పేరులో ఉండే కాసుల్ని నేను కట్ చేసుకున్నాను. ఫస్ట్ యాక్చువల్గా పర్సనల్గా నాకు నేను చేసుకున్నాను. అదే బాగుంది, మాకు సేమ్ అలాగే కావాలి అని కస్టమర్స్ అడుగుతున్నారు కాబట్టి నేను అదే ప్రాసెస్ కంప్లీట్గా చేస్తున్నాను అనమాట. ఇది 6K హై షేప్ 8K హై షేప్ అండి. సో ఇదైతే 3mm రౌండ్ అండ్ నేనైతే లార్జ్ సైజ్ తీసుకున్నాను సెంటర్ క్లిప్. మీరు మీ సైజుని బట్టి లోటస్లు ఎన్ని వస్తాయో చెక్ చేసుకోండి. అయితే ఫస్ట్ హాఫ్ వరకు లక్ష్మీ కాసులు పైన కింద అతికించుకోవాలి. సో వీటంతటికి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అన్నా రెస్ట్ ఇవ్వాలన్నమాట. లేదంటే లక్ష్మీ కాసులు అటు ఇటు ఊడిపోయే ఛాన్స్ ఉంది. సో దాన్ని మనం కాసేపు కదపకుండా ఉంచేస్తే బాగా అతుక్కుంటుందన్నమాట. సో మనం చిన్న చిన్న ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ ఇలా పని చేయటం, అలా వెళ్ళి మన ఇంటి పని చేసుకోవచ్చు, పిల్లల్ని చూసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చండి. అండ్ ఈ ఆర్డర్ అయితే నాకు విజయవాడ నుంచి వచ్చిందండి. ఆర్డర్స్ ఎలా తీసుకోవాలి, ఎలా సేల్ చేయాలి అని చెప్పండి అని నిన్న మార్నింగ్ అనుకుంటా ఒక కస్టమర్ పెట్టారు, ఒక సిస్టర్ పెట్టారు. సో అయితే సిస్టర్, ఈ వీడియో మీరు చూసినట్టయితే వినండి. ఫస్ట్ మీకు మీరు చేసుకోండి, మీరు వేసుకుంటారు. మీ ఫ్రెండ్స్ దాన్ని అడిగినా అడగకపోయినా ఎవరికైనా చిన్న చిన్న బర్త్డే గిఫ్ట్స్ అలాంటివి ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి, మీరు ఎలాగో కొంచెం వరకు మెటీరియల్ కొనుక్కుంటారు కాబట్టి చేసేటప్పుడు 1-2 పీసులు చేశారనుకోండి. సో అది మీరు వేరే వాళ్ళకి ఎవరికైనా గిఫ్ట్ చేస్తే మీరు ఒక ప్రోడక్ట్ చేయగలుగుతారు అని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది. సో ఫస్ట్ అయితే మెటీరియల్ ఖర్చు అంతా మీరు పెట్టుకుంటారు, వాళ్ళకి ఫ్రీగా చేసిస్తారు. తర్వాత మీకైతే ఆర్డర్స్ వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే జరుగుతుంది కదా. సో అయితే ఫస్ట్ మీకు మీరు చేసుకోండి. మీ ఫ్రెండ్స్కో లేదంటే అక్క చెల్లెళ్ళకో ఇలా ఎవరో ఒకరికి చేయండి. అండ్ వాళ్ళు వేసుకుంటాం వల్ల మౌత్ పబ్లిసిటీ అనేది జరుగుతుంది. మనది మనమే ప్రమోట్ చేసుకోవాలి, ఎవరు మనకి ప్రమోట్ అయితే చేయరు. అండ్ హాఫ్ మూన్స్ ఒకదాని పక్కన ఒకటి పెట్టుకొని 2 హాఫ్ మూన్స్ అటాచ్ అయిన దగ్గర ఒక 8K కుందన్ పెట్టానండి. సో ఎలాగో హాఫ్ మూన్కి కొంచెం హోల్లా వస్తుంది కదా, దాని దగ్గర కొంచెం స్లాంటింగ్గా పెట్టుకోవాలి, స్ట్రైట్గా కాదు. అటు ఇటు వచ్చినవి స్లాంటింగ్గా పెట్టాలన్నమాట. సో నేనైతే ఫస్ట్ లేయర్ వేసుకున్నాను, దాని తర్వాత 3D వర్క్ అనేది చేస్తున్నాను అనమాట. సో ఇలా మీరు మీకు మీరు చేసుకోవటం, పక్క వాళ్ళకి చేయటం వల్ల మీరు ఒక ప్రోడక్ట్ చేయగలుగుతారు అని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది. సో అలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆర్డర్స్ వస్తాయి. ఒకే రోజు మనం సక్సెస్ అనేది రాదండి. సక్సెస్ కోసం మనం వెయిట్ చేయాలి, తప్పదు. అండ్ ఎవరైతే హార్డ్ వర్క్ చేసి ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఎన్ని డేస్ అయినా సక్సెస్ అవుతుంది. నేను సక్సెస్ అవ్వడానికి నాకు చాలా అంటే చాలా ఎక్కువ టైం పట్టింది. నేను కంప్లీట్గా సక్సెస్ అయిపోయానని చెప్పను, బట్ నేనైతే సాటిస్ఫాక్షన్గా ఉన్నాను అని మాత్రం చెప్పగలను. అండ్ 2 హాఫ్ మూన్స్ ఎక్కడైతే అటాచ్ అవుతున్నాయో ప్రతి అటాచ్ అయిన చోట నేను 3mm రౌండ్ అనేది పెట్టానండి. అండ్ నేను 3mm రౌండ్ వైట్ తీసుకున్నాను, ఎందుకంటే పింక్ తీసుకున్నా గ్రీన్ తీసుకున్నా లుక్ రాదండి, వైట్కే ఆ లుక్ వస్తుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు మీరు చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఎవ్రీడే వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు నాతో పాటు నేర్చుకోండి, నేను మీతో పాటు నేర్చుకుంటూ ఉంటాను. అండ్ ఈరోజైతే ఫస్ట్ డే అండి. రేపటి వీడియో ఖచ్చితంగా ముందు రోజే మేక్ చేసి పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. సో కంప్లీట్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. సో విజయవాడ నుంచి వచ్చింది ఆర్డరు, 5 డేస్ బ్యాక్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు నా కోసం ప్రెజర్ ఏం పెట్టకుండా ఉంచినందుకు. మీకు ఎలా అనిపించిందో వీడియో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఉంటాను మరి.